686 లో డీటెయిల్స్ చూస్తే కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోహు శ్రావణ్ అన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని వస్తున్న వార్తలను శ్రావణ్ ఖండించారు. కేసీఆర్ సాధారణ జ్వరంతోనే ఆసుపత్రిలో చేరారని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కేసీఆర్ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులపై పోరాటానికి సిద్ధమవుతున్నారని అన్నారు. ఇదిలా ఉంటే కేసీఆర్ నిన్న సీజనల్ జ్వరంతో యశోద ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం సోడియం లెవెల్స్ తగ్గాయని, బ్లడ్ షుగర్ పెరిగిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇక తాజాగా ఎమ్మెల్సీ శ్రావణ్ కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించారు. కేసీఆర్ కి మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద హాస్పిటల్లో చేరారు. కొంత వైరల్ ఫీవర్ జ్వరంతో హాస్పిటల్లో చేరారని అయితే కుటుంబ సభ్యులు తెలిపారు. ఎలాంటి ఇబ్బంది లేదని అయితే వైద్యులు దీనికి సంబంధించి ఒక బులెటిన్ కూడా విడుదల చేశారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉంటారు, త్వరలో తిరిగి వస్తారు. ఖచ్చితంగా పోలవరం బనకచెర్ల పైన పోరాటానికి సిద్ధం అవుతున్నారని ఎమ్మెల్సీ దాసోహు శ్రావణ్ అయితే తెలిపారు. ఖచ్చితంగా కేసీఆర్ ఆరోగ్యం పైన సీఎం రేవంత్ రెడ్డి, అదే విధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వైద్యులతోనైతే ఫోన్ లో సంప్రదించారు. మెరుగైన వైద్యం అందించాలని అయితే డాక్టర్లకు సూచనలు చేశారు. ఖచ్చితంగా ఆ యొక్క కేసీఆర్ ను చూసేందుకు మాత్రం కుటుంబ సమేతంగా తన యొక్క సతీమణి కావచ్చు, లేకుంటే ఆ కుమారుడు కేటీఆర్ కావచ్చు, వీరైతే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఆ కేసీఆర్ అయితే కలవడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేదు. కేసీఆర్ కి అయితే ఖచ్చితంగా త్వరలో తిరిగి మళ్ళీ ఇంటికి చేరుతారు. ఖచ్చితంగా ఇది వైరల్ ఫీవర్ తోటి హాస్పిటల్లో చేరాడు. గతంలో చూసుకున్నట్లయితే కూడా ఆ యొక్క మోకాలి శస్త్రచికిత్స కూడా ఆ యొక్క యశోద హాస్పిటల్లోనే చేరాడు. దీనికి సంబంధించి ఇప్పుడు కూడా మెరుగైన వైద్యం కోసమే హాస్పిటల్లో చేరాడు. ఎలాంటి ఇబ్బంది లేదు. కొంత దీనికి సంబంధించి సోడియం, అదే విధంగా బ్లడ్ షుగర్ లెవెల్ కొంత పెరగడం తోటి కొంత హాస్పిటల్లో చేరాడని అయితే వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ఖచ్చితంగా త్వరలో కేసీఆర్ అయితే తిరిగి ఇంటికి రానున్నాడైతే దాసోహు శ్రావణ్ చెప్పాడు. ఖచ్చితంగా బనకచెర్ల, అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ పైన పోరాటానికి సిద్ధం కావాలని అయితే ఖచ్చితంగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడని అయితే దాసోహు శ్రావణ్ అయితే చెప్పారు. కేసీఆర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే కేసీఆర్ త్వరగా కోలుకోవాలని అయితే కొంత దేవాలయాల్లో మొక్కులు చెల్లిస్తున్నారని అయితే మనకు తాజాగా సమాచారం అయితే ఉంది. కేసీఆర్ త్వరగా ఇంటికి చేరాలని అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించి చారిత్రక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం అధ్యక్షుడు జేపీ నడ్డా గడువు 2023 జనవరిలో ముగిసినప్పటికీ పలు కారణాల రీత్యా ఆయన పదవి కాలం పొడిగిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. పార్టీ తదుపరి అధ్యక్షురాలిగా ఒక మహిళను నియమించే అవకాశం ఉందని సమాచారం. ఈ పదవి రేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, తమిళనాడు ఎమ్మెల్యే వనతి శ్రీనివాస పేర్లను ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎవరికి ఈ పదవి దక్కినా బీజేపీ చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలిగా నిలిచే అవకాశం ఉంది. ఈ నిర్ణయానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మద్దతు ఉన్నట్లు సమాచారం. ఇది దక్షిణ భారతదేశంలో పార్టీ విస్తరణకు, మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాత్మక ఎత్తుగడగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ విజయ. బీజేపీ చరిత్రలో కని విని ఎరుగున రీతిలో అయితే చారిత్రాత్మక నిర్ణయం తీసుకునేందుకైతే సన్నద్ధమవుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే దేశంలో చూసుకున్నట్టయితే కనుక 3వసారి ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి బీజేపీ, అదేవిధంగా బీజేపీ పెద్దలు కావచ్చు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సంబంధించి కూడా ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక బీజేపీకి ఒక మహిళా నేతను అధ్యక్షురాలుగా నియమించేందుకైతే మొత్తం సర్వం సిద్ధం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక సీనియర్ నేతగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంకా గతంలో కేంద్ర మంత్రిగా చేసినటువంటి, అదేవిధంగా ఏపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడైన దగ్గుబాటి పురంధరేశ్వరి, అదేవిధంగా చూసుకున్నట్టయితే తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి వానతి శ్రీనివాసన్, వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా ప్రముఖంగా కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. వీరిలో చూసుకున్నట్టయితే కనుక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కి అయితే కనుక కొద్దిగా మొగ్గు చూపిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టు ఆర్ఎస్ఎస్ భావజాలం
మనస్తత్వం గల వ్యక్తులనే ఎప్పుడు కూడా బీజేపీ అయితే కనుక అధ్యక్షులుగా నిర్మించేందుకైతే కనుక ఎప్పుడు కూడా ఉంటుందనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక మొదటి నుంచి కూడా బీజేపీలో కొనసాగుతున్నటువంటి నిర్మలా సీతారామన్ కావచ్చు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రిగా కూడా పలు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పార్టీ కార్యకలాపాలు కావచ్చు, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల కమిటీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆమె ఎప్పుడు కూడా ముందంజలో ఉంటారంటూ కూడా మనకి చెప్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అయితే కనుక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్కి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఊహాగానాలు నడుస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే దగ్గుబాటి పురంధరేశ్వరి చూసుకున్నట్టయితే కనుక ఆవిడ ఒక మంచి చాకచక్యంగా వ్యవహరించడంతో పాటు ఆవిడతో పాటు ఆమె గతంలో కూడా కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేయడం, ప్రస్తుతం ఎంపీగా ఉండడం, అదేవిధంగా గతంలో చూసుకున్నట్టయితే కనుక ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా చేస్తూ కూడా ఏపీలో చాలా వరకు బీజేపీని అయితే మాత్రం ముందుకు నడిపించారని ఒక మంచి భావన కూడా ఉండడంతో అయితే మాత్రం పురంధరేశ్వరికి కూడా అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే ఏదైతే ఆర్ఎస్ఎస్కి సంబంధించినంత వరకు అయితే కనుక రాష్ట్రీయ స్వయం సేవకు సంబంధించి అయితే మాత్రం కాస్త పురంధరేశ్వరికి అది మైనస్గా కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి వానతి శ్రీనివాసన్ 1993 నుంచి కూడా బీజేపీలో ఉంటూ అంచెలంచెలుగా ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమె ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే గతంలో ఆమె చూసుకున్నట్టయితే కార్యదర్శిగాను, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఉపాధ్యక్షురాలుగా కూడా ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న పరిస్థితి ఉంది. ఆమెకు కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించినంత వరకు ఆమెకు కూడా కాస్త ఆశీస్సులు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఢిల్లీలో పెద్ద ఎత్తున చక్రం తిప్పినటువంటి ఇటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కావచ్చు, పురంధరేశ్వరికి రెండో ప్లేస్లో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా వానతి శ్రీనివాసన్ కూడా మూడో ప్లేస్గా కూడా ఉన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక బీజేపీ ప్రధానంగా మహిళా అధ్యక్షురాలుగా నియమించడానికి ప్రధాన కారణంగా మనం చూసుకున్నట్టయితే కనుక మహిళలకు దేశంలో 33% రిజర్వేషన్ కల్పించాలంటూ కూడా గతం నుంచి కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో మహిళా రిజర్వేషన్లను మేము ముందుగా అమలు చేస్తున్నామని చెప్పేందుకే బీజేపీ అయితే కనుక ఇటువంటి పన్నాగం పన్నుతుందంటూ కూడా కొంతమంది విమర్శిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే కనుక ఈ ముగ్గురు కూడా దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తులుగా కావడం కూడా మనం చెప్పుకోవచ్చు. దక్షిణ భారతదేశంలో ఇప్పటికీ కూడా బీజేపీకి పెద్దగా పట్టున్న పరిస్థితి అయితే కనిపించలేదు. కానీ ఈ అధ్యక్షురాలుగా వీళ్ళని మహిళలను పెట్టడం ద్వారా అయితే కనుక ఇటు తమిళనాడు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా తమిళనాడుకి సంబంధించి కూడా మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక మొత్తం పెద్ద మొత్తంలో అయితే బీజేపీ స్కెచ్ వేస్తుందంటూ కూడా పలువురు విమర్శిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కానీ మనం చూసుకున్నట్టయితే కనుక రానున్న రోజుల్లో అయితే ఇటు తమిళనాడు ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక మరికొన్ని 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికల నేపథ్యంలోనే ఇటువంటి నిర్ణయం తీసుకుందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ఏదైతే జేపీ నడ్డా అయితే ఇప్పటికే ఆయన పదవీకాలం 2023తో ముగిసినప్పటికీ కూడా ఎన్నికల నేపథ్యంలో 1 సంవత్సరం పాటు జూన్ 2024 వరకు పొడిగించారు. అదేవిధంగా చూసుకుంటే ఎన్నికలను మరింత పొడిగిస్తూ కూడా ఇప్పటి వరకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఈసారి అయితే మాత్రం బీజేపీ అధ్యక్ష స్థానాన్ని అయితే ఖచ్చితంగా మారుస్తారని, దానిలో అయితే మాత్రం ప్రధానంగా మహిళలను అయితే మాత్రం పెట్టడం ద్వారా అయితే మాత్రం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు కావచ్చు, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించేందుకైతే మాత్రం బీజేపీ పన్నాగం పంటుంది అన్నది అయితే మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. విజయ, థ్యాంక్ యూ నాయుడు. నంద్యాల జిల్లా ఆత్మకూరు టీడీపీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఇరు వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏరాసు ఇంటిపై రాళ్లు రువ్వారు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అనుచరులు. దీంతో ఏరాసు ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరులో పర్యటించేందుకు వచ్చిన నంద్యాల ఎంపీ భైరెడ్డి శబరితో పాటు మాజీ మంత్రి ఏరాసు పర్యటించారు. ఎమ్మెల్యేకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా పర్యటిస్తారని రాజశేఖర్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆమె ఇంటింటి పర్యటన మధ్యలోనే నిలిపివేశారు. ఈ విషయం గురించి ఎంపీ భైరెడ్డి శబరిని వివరణ కోరగా అపార్థం చేసుకోవడం వల్ల ఇలా జరిగిందని ఆమె వివరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్. దేవిక, ఏదైతే నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో ఏదైతే ఆత్మకూరు పట్టణంలో అయితే ఈ రోజు టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు తేటతెల్లమయ్యాయి. అయితే ఒకవైపు సుపరిపాలన ఏడాది పూర్తయిన నేపథ్యంలో
కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో ఒకవైపు ఎమ్మెల్యే ఇంటింట తిరుగుతున్నాడు, మరోవైపు ఏదైతే ఎంపీ శబరి ఏదైతే వికలాంగులకు వీల్ చైర్ పంపిణీ చేయాలనే ఒక కార్యక్రమంలో ఆత్మకూరుకు రావడం జరిగింది ఈ రోజు. అయితే ఎమ్మెల్యేకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చారని ఎమ్మెల్యే వర్గీయులు చెప్తున్న పరిస్థితి. అయితే ఏదైతే ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్ళి అంటే బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళాను కాబట్టి అక్కడ అపార్థం జరిగిందని ఆమె చెప్తున్నారు. బట్ ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళారు, ఎమ్మెల్యేని కదా రావాల్సింది, ఎమ్మెల్యే ఇంటికి కదా రావాల్సిందని ఎమ్మెల్యే వర్గీయులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అనుచరులు అంటే తీవ్ర అసహనానికి లోనయ్యి ఎక్కడైతే ఏరోస్ ప్రతాప్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్ళి అంటే శబరితో పాటు ఆయన ఉన్న చోట కొంత గందరగోళం సృష్టించి అంటే ఇంటి అద్దాలు గాని ఆ కుర్చీలు గాని పగులుకొట్టిన పరిస్థితి. అదే విధంగా కొందరు ఏరోస్ ప్రతాప్ రెడ్డి మీద కూడా చేయి చేసుకున్నారనే ఒక ఆరోపణ అయితే వినిపిస్తా ఉన్నది. అయితే ఇక్కడ సర్ది చెప్పే ప్రయత్నం పోలీసులు చేయడం వల్ల కొంత ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగానే చెప్తున్నారు. అయితే మొత్తంగా అంటే తెలుగు తమ్ముళ్లలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏంటంటే నంద్యాల జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలు కూడా 2-3 గ్రూపులు ఉండడం, అంటే స్థానికంగా నేతల మధ్య సఖ్యత లేని కారణంగా కూడా ఇట్లా కలిసి అంటే ప్రజల వద్దకు వెళ్లే విషయంలో కొంత అపార్థాలకు తావు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఒకరి వాదన ఏదైతే బైరెడ్డి శబరి అయితే నంద్యాల ఎంపీగా ఉన్నాను, అన్ని నియోజకవర్గాల్లో నేను తిరగొచ్చు, నాకు స్వేచ్ఛ ఉందని ఆమె ఒకవైపు చెప్తున్న పరిస్థితి. అయితే ఎమ్మెల్యేగా నేనున్నా కాబట్టి నా అనుమతి లేనిదే నువ్వు నా నియోజకవర్గంలో ఎలా అడుగు పెడతావని ఒకవైపు బుడ్డ రాజశేఖర రెడ్డి ఏదైతే శ్రీశైలం ఎమ్మెల్యే అంటున్న పరిస్థితి. అయితే ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్యని ఖండిస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఏరాసు ప్రతాప్ రెడ్డి సహాయం తీసుకొని ఇప్పుడు నన్ను ఊరువాడు కాదని లేదా నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నానని మీరు ప్రశ్నిస్తారని ఏరాసు ప్రతాప్ రెడ్డి కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే రాజకీయంగా తెలుగు తమ్ముళ్లలో వర్గ వివాదాల తారస్థాయికి చేరిపోయిన నేపథ్యంలో అంటే పార్టీ అధిష్టానం కూడా శ్రీశైలం నియోజకవర్గంపై దృష్టి ధరించి అసలు క్షేత్రస్థాయిలో ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తా ఉంది. అయితే ఓవరాల్ గా అంటే ఎవరి వాదన వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎంపీ బైరెడ్డి శబర్ అయితే తను మీడియా ముఖంగా స్పందిస్తూ చిన్న పొరపాట లేదా చిన్న అపార్థము కొంత సమాచారం మిస్యూజ్ కావడం వల్ల ఇలా జరిగిందని ఆమె చెప్తున్న పరిస్థితి. అయితే ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అనుచరులు అయితే తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏరాసు ప్రతాప్ రెడ్డి అంటే అక్కడ తన అస్తిత్వం చాటుకోవడానికి లేదా రాబోయే ఎన్నికల్లో తన కుమారుడి యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఎత్తు వేస్తున్న నేపథ్యంలోనే బుడ్డ రాజశేఖర రెడ్డి అనుచరులు దాన్ని తిప్పికొట్టడానికి ఈ విధంగా ఘర్షణ వాతావరణం తీసుకొచ్చారని ఒక వాదన అయితే వినిపిస్తా ఉంది. రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. మరి మొత్తంగా అక్కడ ఉన్న పరిస్థితిని ప్రస్తుతానికైతే పోలీసులు సర్దుబాటు చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తదుపరి పరిణామాలు అంటే ముందు ఈ నేతలు శబరి కావచ్చు, లేదా ఎమ్మెల్యే కావచ్చు, లేదా ఏరాసు ప్రతాప్ రెడ్డి అండ్ తెలుగుదేశం నేతలుగా వీళ్ళు ముగ్గురి కలిసికట్టుగా పార్టీకి పనిచేస్తారా లేదా ఎవరి ద్వారా వాళ్ళు చూసుకుంటారా అంటే ముందు తేలాల్సింది. దేవిక. రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ నేతలకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. నేతల మధ్య విభేదాలుంటే పార్టీలోనే చర్చించుకోవాలని, బయట మాట్లాడొద్దని హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వొద్దని, సమస్యలుంటే ఇన్ఛార్జ్ నేతలతో కోఆర్డినేట్ చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, జిల్లాల్లో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు, సంవిధాన్ బచావో కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. ఇవాళ గాంధీ భవన్ కు వచ్చిన మల్లికార్జున ఖర్గేతో బీసీ సంఘాల నేతలు భేటీ అయ్యారు. బీసీ నేతల జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఖర్గేను కలిసిన బీసీ నేతలు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, జాతీయ స్థాయిలో కులగణన అంశాలు, ఢిల్లీకి అఖిలపక్షం తదితర బీసీ డిమాండ్లను ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు మల్లికార్జున ఖర్గేకు వినతి పత్రం అందజేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. తెలంగాణలో జరిగే స్థానిక ఎన్నికలకు ముందస్తుగానే వ్యూహరచన చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కార్యదర్శి మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏఐసిసి సూచనల మేరకు తెలంగాణలో ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ ఏ జిల్లాకు సంబంధించి అయితే రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి ఇన్ఛార్జీలు అయితే పూర్తి స్థాయిలో పార్టీ గైడ్స్ తోటి పనిచేయాల్సి వస్తుంది. అదే విషయానికి సంబంధించి జూబ్లీహిల్స్ లో జరగాల్సినటువంటి ఉప ఎన్నిక కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో జరిగేటటువంటి స్థానిక సంస్థ ఎన్నిక గెలుపుకు ఆదర్శంగా ఉండాలి. దీనికి సంబంధించినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నిక కూడా బెంపర్ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున బలోపేతనం చేసుకోవాలనేదే ఏఐసిసి నిర్ణయం చేసింది. దీనికి సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో
తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, ఆ జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఉంటారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగేటటువంటి ఆ ఊహరచనలను ఇప్పుడే ముందస్తుగానే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నాయకత్వం తెలంగాణలోని ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా ఏఐసిసి కార్యదర్శి మల్లికార్జున ఠాకరే కూడా రావడం జరిగింది. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ సంబంధించినటువంటి విశ్లేషణలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే సీనియర్స్ కానీ సంబంధించినటువంటి మాజీ మంత్రులు కానీ ఉంటారో వారందరినీ రివ్యూ చేస్తూ పార్టీ బలోపేతనానికి తెలంగాణలోని పరిష్టంగా ఉండడానికి చేయాల్సినటువంటి ఊహరచన ఏమిటి, దానికి సంబంధించినటువంటి స్థానిక సంస్థలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేది ఇప్పటికే పార్టీ దిశ నిర్దేశించింది. దీనికి సంబంధించినటువంటి అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలకంగా తెలంగాణలో ఉన్నటువంటి స్థానిక ఎన్నికలే ఊహరచన చేసుకుంటూ స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీకి సంబంధించినటువంటి బ్యాక్ బోన్ గా ఉన్న ప్రతి కార్యకర్తని సహకరించాలి, పార్టీకి సంబంధించినటువంటి ఊహరచనలతో ముందుకెళ్లాలనేది ఏఐసిసి నిర్ణయం చేసింది. దాంతో పాటు ఆ తెలంగాణలో జరుగుతున్న జాతీయ స్థాయిలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి. ఈ 42% రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలుగా తీసుకున్న విషయాలు కావచ్చు, ఇవన్నిటిని అధీనంలో తీసుకొని పూర్తిగా ఏదైతే బీసీ 42% సంబంధించినటువంటి రాజకీయంగా కూడా వారందరికీ సపోర్ట్ చేయాలనేది కూడా వారు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలోని రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగానే జరిగేటటువంటి స్థానిక ఎన్నికలకు ఊహరచన చేస్తున్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయాలలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతనానికి కూడా చేయాల్సినటువంటి ఆ జిల్లా నాయకత్వాన్ని కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గానికే కావచ్చు, తెలంగాణ ఉన్న ముఖ్యమంత్రికి కూడా సూచనలు చేస్తూ పార్టీ నిర్ణయాలు కూడా ఒకసారి పూర్తిగా కట్టుబడి ఉండాలనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఊహారచనలకు సంబంధించి ఈ రోజు ఏఐసిసికి సంబంధించినటువంటి నాయకత్వం రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. దీనికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పూర్తిగా స్థానిక ఎన్నికల్లో బలోపేతనానికి తమ వంతుగా కృషి చేయాలనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమలో హై లెవెల్ కమిటీ 3 గంటల పాటు పరిశీలించారు. సేఫ్టీ ప్రోటోకాల్ పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని హై లెవెల్ కమిటీ ప్రాథమిక అంచనా వేసింది. హై లెవెల్ కమిటీ అడిగిన ప్రశ్నలకు సిగాచి యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో సిగాచి యాజమాన్యంపై అధికారులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కంపెనీ నిర్వహణ రికార్డులు అందజేయాలని ఆదేశించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రాంతంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర దుర్ఘటనకు సంబంధించిన వ్యవహారం ఇంకా గందరగోళంగానే ఉందని చెప్పవచ్చు. ఏదైతే కొన్ని రోజులుగా ఈ ఘటనపై పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించే దిశతో పాటు సహాయ చర్యలు కొనసాగిస్తున్న క్రమంలోనే శిథిలాలను తొలగిస్తూ మృతదేహాలను వెలికి తీసే పనులు మరోవైపు కొనసాగుతున్నాయి. మూకుమ్మడిగా రాత్రి పగలు తేడా లేకుండా శిథిలాలను తొలగింపచేసి మృతదేహాలను వెలికి తీసే పనులు కొనసాగిస్తున్నప్పటికీ అసలు ఫ్యాక్టరీలో ఎంతమంది పని చేస్తున్నారు, ఎంతమంది మృతి చెందారు, ఎక్కడి వారి వివరాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా ఇంకా నిర్దిష్టంగా తేల్చని పరిస్థితుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఈ సిగాచి పరిశ్రమలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ వారికి సంబంధించిన పూర్తి రికార్డులు కూడా ఉన్నాయా లేవా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ ప్రమాద ఘటనపై సమగ్ర సమాచారాన్ని నివేదికను సేకరించే విషయంలో ప్రభుత్వం హై లెవెల్ కమిటీ నియమించింది. హై లెవెల్ కమిటీ 3 గంటల పాటు పరిశ్రమలు సందర్శించి అక్కడ సంబంధించిన నమూనాలు సేకరించి అవసరమైన సమాచారాన్ని సేకరించారు. అయితే ప్రాథమికంగా మాత్రం సేఫ్టీ లెవెల్ పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కమిటీ అధికారులు భావించారు. అందులో భాగంగానే సికాజీ యాజమాన్యానికి సంబంధించి పలు ప్రశ్నలు గుప్పించినప్పటికీ వారు నిర్దిష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో సదరు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. అసలు కార్మికుల సంఖ్య ఎంతమంది ఉన్నారు, ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు విధులు నిర్వహిస్తున్నారు, వారికి సంబంధించిన బాధ్యత ఎవరిదే అనే అంశాలపై కూడా అధికారులు సిగాచి యాజమాన్యం ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే 10 మందికి సంబంధించిన ఆచూకీ ఇంకా తెలియలేదు. ఈ విషయంపై కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. మృతులను గుర్తించినప్పటికీ వారిని డిఎన్ఏ పరీక్షలు నిర్వహించి వారికి సంబంధించిన బంధువులకు మృతదేహాలు అప్పగించే విషయంలో కూడా కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ మృతదేహాలు ఎవరి అనే పరిస్థితి కూడా నిర్దిష్టంగా తేలకపోవడం వల్ల కూడా కొంత అయోమయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2 మృతదేహాలు ఇప్పటికే ఎవరు రాకపోవడంతో 3 రోజులు చర్చించిన అనంతరం వాటిని అధికారులే దహనం చేయించిన పరిస్థితి. సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర దుర్ఘటనపై తెలంగాణ ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి దానికి సంబంధించిన దర్యాప్తును కొనసాగిస్తున్నప్పటికీ కూడా సమగ్రంగా నివేదిక అందితేనే దీనికి సంబంధించిన పూర్తి పూర్వపురాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఏది ఏమైనా కార్మికులు మృతి చెందిన
వారితో పాటు వారికి సంబంధించిన బంధువులు కూడా రోజు పరిశ్రమ వద్దు తమ కుమారుల్ని తమ వారిని అప్పగించాలని పదే పదే ప్రాధేయపడుతున్న పరిస్థితి ఉంది. అయితే మృతదేహాలు గుర్తించి వారి బంధువులకు అప్పగించే విషయంలో మాత్రం కొంత గందరగోళ పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. ఏది ఏమైనా పూర్తి స్థాయిలో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించేందుకు హై లెవెల్ కమిటీ మాత్రం అన్ని కోణాల నుంచి ఆరా తీస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.